హెచ్సియు భూములను పాపం ఏదో చేద్దాం అనుకున్నారు. 20,000 కోట్లో 30,000 కోట్లో అప్పు తెచ్చుడా లేకపోతే అమ్ముకొని అది చేసుకున్నాడా ఏదో చేద్దామని ప్లాన్ చేశారు. ఆల్రెడీ అప్పు తెచ్చారు దాని మీద 10,000 కోట్లు. సో ఇక అయితలేదు వెళ్తలేదు మొత్తం దానికి అమ్మిపారనుకుదాం అమ్మేసి 20,000 కోట్లు 30,000 కోట్లు వస్తాయి, అటో ఇటో చిన్నగా చిన్నగా ఎలదీద్దాం సంసారం అనుకున్నారు. కానీ ఏమయ్యారు, విద్యార్థులందరూ మరలబడ్డారు. ఇంత మంచి భూములను ఎట్లా చేస్తారని చెప్పి మరలబడేసరికి ఇప్పుడు ఆ భూములను ముట్టుకునే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఇప్పుడు అలా కాలు పెడితే కాలు ఇరగొడతామని చెప్పింది కోర్టు. సుప్రీంకోర్టు ఇట్లే చెప్పింది. వాటిని ముట్టుకుంటే తీసుకుపోయి చీఫ్ సెక్రటరీని లోపడేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు, ఆశ లేదు. ఆల్రెడీ అదేది హౌసింగ్ కార్పొరేషను దాని కింద ఉన్నటువంటి భూములు వాటిని తనఖా పెట్టాలి, అవన్నీ చేసి ఈ ఏడాది నుంచి అవే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మన హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద ఉన్న కొన్ని గతంలో లేఅవుట్లు వేసి అమ్మిన ల్యాండ్స్ ఉంటాయి, ఆ ఇండ్లు అపార్ట్మెంట్స్ కట్టి అమ్మిన ప్లేస్లు ఉంటాయి. అక్కడ కొన్ని ఖాళీ స్థలాలు ఉంటాయి, ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినాయి. సో అక్కడ ఎక్కడెక్కడ మిగిలిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి? వాటిని కూడా లేఅవుట్ చేసేసి వాటిని కూడా అమ్మేయాలి. అమ్మడమా లేకుంటే కుదవబెట్టడమా చేస్తే గవర్నమెంట్ కొన్ని డబ్బులు వస్తాయి. ఇక గత అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కార్యక్రమం మొదలుపెట్టారు. సో అట్లా కొంతవరకు అది చేసుకున్నారు, కొన్ని డబ్బులు తెచ్చుకున్నారు. ఈ గచ్చిబౌలి భూములు ఆ 400 ఎకరాల మీద 10,000 కోట్లు ఒకరికి మార్టిగేజ్ చేసి, మార్టిగేజ్ అంటే కుదబెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు. అయినా వెళ్తలేదు. ఈ హెచ్సి భూములను ముట్టుకుంటేనేమో అది మొత్తం పరికంప లెక్కనే చుట్టుకున్నది, మొత్తం ముళ్ళన్నీ కూర్చున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏలు పెట్టే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? మిగతా భూముల మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఏం చేసిర్రు? గతంలో ఏవైతే ప్రభుత్వ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, వాటికి కేటాయించిన భూములు ఏమేమి ఉన్నాయి, అలా ఏవేవి వర్క్ నడుస్తూ ఉన్నా, అందులో దేనికోసం ఇచ్చింది, అని ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఇచ్చిర్రా, ఇంకో దానికి ఇచ్చిర్రా, ఏదన్నా కట్టడానికి ఇచ్చిర్రా, ఇస్తే ఆ పని ముంగట పడ్డదా లేకుంటే మధ్యలో ఆగిపోయిందా? సో ఇప్పుడు ఏం చేయాలి? అవసరాల కోసం ఇచ్చిన 1,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఆగం. వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర సర్కారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు దాదాపు 1.72 లక్షల ఎకరాలు కేటాయింపు. అందులో యథేచ్ఛగా వెలిసిన ప్రైవేట్ నిర్మాణాలు, సగానికి పైగా భూములు ఖాళీ. వినియోగించని భూములను భవిష్యత్ అవసరాలకు వాడే ఆలోచనలో ప్రభుత్వం. ఇక్కడున్నది అసలు కథ. వినియోగించని భూములను భవిష్యత్ అవసరాలకు వాడే ఆలోచనలో ప్రభుత్వం. ఇది అసలు కథ. ఏం చేస్తారన్నట్టు? హెచ్సిలో అంత మంచి చెట్లున్న భూములను ఏం చేసిర్రు? అమ్మదామని చూసారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? భవిష్యత్ అవసరాలు ఏమున్నాయి? ఇప్పుడున్న ప్రజెంట్ వీళ్ళకు భవిష్యత్ అవసరాలు కాదు, వర్తమాన అవసరాలు అవి. ఇప్పటికిప్పుడు కావాలి. ఏం చేయాలి? పాత ఫైళ్ళని దులిపి ఈ భూముల లెక్కలని బయటికి తీసి ఎక్కడెంత భూమి ఉన్నది, ఏడ 100 ఎకరాలు ఉన్నది, ఏడ 50 ఎకరాలు ఉన్నదని తీయాలి. మరి వాటిని వేలం వేస్తారా? గతంలో కుదవబెట్టినట్టు కుదవబెడతారా? ఇప్పుడు ఇది తక్షణ కర్తవ్యం. ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ముట్టుకొని ఇస్తలేరు. సో ఇట్లా ఇండస్ట్రీలకు ఇచ్చినాయి, వాటికి ఇచ్చినా ఏం చేస్తారు? ఆల్రెడీ ఇండస్ట్రీ కోసం కేటాయించారు. ఆ పర్మిషన్లు, ఎన్ఓసీలు అన్నీ వచ్చి ఉంటాయి. ఇండస్ట్రియల్ కారిడార్లకు వాటికో వీటికో ఇచ్చినాయి అన్నీ కూడా. సో ఆ ఎన్ఓసీలు వచ్చి ఉంటాయి కాబట్టి ఏం చేస్తారు? ఎవరు కూడా ఆబ్జెక్షన్ చెప్పడానికి ఉండదు. ఆడ చెట్లు పెరిగినా ఇంకోటైనా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పడానికి ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారు? కుదవబెట్టవచ్చు, అమ్మవచ్చు, ఏమైనా చేయవచ్చు. మెగా కృష్ణారెడ్డికి ఇవ్వచ్చు, అదానికి ఇవ్వచ్చు, ఎవరికోనికి ఇచ్చేస్తే సినిమా నడిచిపోతుంది, సర్కార్కి ఇన్ని పైసలు వస్తాయి, కథ ముంగటికి నడుస్తుంది. దానికోసమే ఇది. పరిశ్రమలకు కేటాయించిన ల్యాండ్స్ పరిస్థితి ఏంటి? పరిశ్రమలకు గతంలో ప్రభుత్వాలు 65,000 ఎకరాల వరకు కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు. వీటిలో కొంత భాగం మాత్రమే వినియోగంలో ఉందని, మిగిలినవి ఖాళీగా లేదా కబ్జాలో ఉందని తేలింది. ఆయా ఇండస్ట్రీల ఏర్పాటు కోసం తీసుకున్న భూముల్లో చెప్పిన పరిశ్రమలనే పెట్టిర్రా, ఇంకా ఇతర యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారా అనేది ప్రభుత్వం తేల్చేందుకు సిద్ధమైంది. సర్వే చేయించి అసలు అక్కడ ఎంత ల్యాండ్ ఉందో పక్కా లెక్కలు తీయాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. ఇది కథ. ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పదు కానీ తప్పది. ఏమంటారు, తాగుబోతుడు ఏం చేస్తాడు? మనకి పైసలు కావాలి. మనకి రోజు క్వార్టర్ హాఫ్ అయ్యింది నిద్ర పట్టదు, మనకి పైసలు కావాలి. ఇంట్లోకి వెళ్ళి పైసలు పట్టుకొని పోతాడు,
ఆ పోపుల డబ్బాలను ఉప్పు డబ్బాలను ఆ డబ్బాలను ఈ డబ్బాలో ఉన్న పైసలు పట్టుకొని పోతాడు రోజు. ఇంకో రోజు సందుగలు ఏమైనా ఉంటే అవి వేసుకపోతాడు. ఇంకో రోజు భార్య మీద ఉన్న ఆ మట్టెలో అవో ఇవో వేసుకొని పోతాడు, అమ్ముకచ్చుకుంటాడు. ఇంకో రోజు మెడలో ఉన్న పుస్తలు తాడు అమ్ముకుంటాడు, ఎత్తుకపోతాడు, గుంజుకొని పోతాడు. ఇక ఏం లేవు లాస్ట్కు ఏమంటారు గుంజుతుంది, పానం గుంజుతుంది, ఏం లేవు. ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న బోకేలు పట్టుకొని పోయి అమ్ముకుంటాడు. ఇంట్లో ఉన్న బోకేలు తీసుకుపోయి అమ్ముకొని ఈ వాని కడుపు నింపుకునే కార్యక్రమం చేస్తాడు. వానికి ఆ రోజు వాడు ఏం తీసుకుపోయినా ఏం ఆలోచిస్తాడు? వాని ఆలోచన ఎంతసేపు ఏముంటుంది? ఇయాల్టికి కథ బయటపడాలి, కథ వెళ్ళాలి, ఇయాల్టికి నాకు కడుపు నిండాలి. వాడు ఎంత విలువైంది పట్టుకపోయినా వానికి ఎంత అవసరం అందిస్తే చాలు. వానికి అయాల్టికి 100 రూపాయలు ఇస్తే చాలు. నువ్వు 1000 రూపాయల విలువైన వస్తువు అయినా సరే వానికి అప్పటికి 100 రూపాయలు చాలు. వాని సీసంబంధం పోతాడు, తెచ్చుకుంటాడు, వేస్తాడు, కథం. అంటే ఇల్లంతా గుల్ల చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ఆగం చేస్తాడు. ఏమవుతుంది అట్లా చేసినప్పుడు? ఆ వస్తువు 1000 రూపాయల కాస్ట్. ఆ వస్తువు ఎగ్జాంపుల్గా 1000 రూపాయల కాస్ట్. వాడు ఎంతకు అమ్ముకుంటాడు? 100 రూపాయలకు అమ్ముకుంటాడు అప్పటికి కడుపు నింపుకుంటానికి. రేపు మళ్ళీ అదే వస్తువును వాడు కొనుక్కోవాలి. ఇంట్లోకి పోయి గిన్నె అమ్ముకున్నాడు, అన్నం గిన్నె అమ్ముకున్నాడు. రేపు మళ్ళీ వీడు పోయి అన్నం గిన్నె కొనుకొచ్చుకోవాలి. రేపు అన్నం తినాలి కదా, మళ్ళీ మందు పడ్డాకనైనా తినాలి. తినడానికి ఎట్లయినా వండుకోవాలి. వండుకోవాలంటే మరి ఏం చేయాలి? గిన్నె కావాలి. మరి ఎట్లా వండుకుంటాడు? ఎట్లా తెచ్చుకుంటాడు గిన్నె? పోయి కొనుకొచ్చుకోవాలి. కొనుకొచ్చుకుంటే వాడు మళ్ళీ 100 రూపాయలకి ఇస్తాడు గిన్నె? ఇయ్యాడు కదా, 1000 రూపాయలు పెట్టాలి. ఇగో ఈ భూముల కథ కూడా గదే. హెచ్యు భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రకృతి సంపద ఏదైనా అట్లనే ఉంటుంది. దాన్ని మనం అగ్గసగ్గకు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి అమ్మేసి ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా అదే తప్పు. అందరికి అడ్డగోలుగా అగ్గసగ్గకు అప్పచెప్పేసి వాళ్ళ చేతులలో పెట్టేసి అప్పుడు ఆ బిల్లీరావుకు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చిపోయాడు అగ్గోసగ్గోల. లాస్ట్కు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కొట్లాడి అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళందరూ కొట్లాడి లాస్ట్కి ఇప్పటికీ ఆ భూములు మన చేతికి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుర్రు? లేదు 400 ఎకరాలు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి వేలం వేసేసి ఐటీ కంపెనీలు పెడతామని చెప్పి మళ్ళీ అదే కథ కదా. ఇన్నేళ్ళు కొట్లాడింది దేనికి? ఆ భూములు అటు పోవద్దు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళ చేతులకు పోవద్దనే ఇన్ని రోజులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కొట్లాడి లాస్ట్కి ఇప్పుడు పట్టుకొస్తే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం, మళ్ళీ మీరు తీసుకుపోయి ఇంకో చేతిలో పెడతామని చూసిర్రు. సుప్రీంకోర్టు ఫ్యాట్ అని తలకాయ మీదకి వెళ్ళి 4 అందుకున్నది. సో ప్రకృతి సంపద చాలా విలువైనది. మీరు 20,000 కోట్లకో 30,000 కోట్లకో ఇప్పుడు ఆ 400 ఎకరాలు అమ్మినా కూడా రేపటి రోజున అదే మళ్ళీ 400 ఎకరాలు కొనాలంటే మీరు 20 కాదు 40, 50, 100, 1000 కోట్లు పెట్టినా 1,00,000 కోట్లు పెట్టినా దొరకదు అది. ఇప్పుడంతా 20,000 కోట్లు ఏమో లెక్క చెప్పుకున్నారు కదా వీళ్ళు. 1,00,000 కోట్లు పెట్టినా దొరకదు దానికి రేపు ఆ భూమి. మళ్ళీ అంత విలువ ఉంటుంది, భూమికి అంత విలువ పెరుగుతూ ఉంటుంది. సో అన్నీ ఏమంటారు ఖాళీ చేయాలి. ఇప్పుడు హెచ్ఏ భూములు దెబ్బ పడ్డది, స్వయం చేయాలి. నెక్స్ట్ జిల్లాల మీద పడాలి. హైదరాబాద్ సిటీలు ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా ఇండస్ట్రీలకు అవి ఇచ్చిన భూములనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎతకాలి. ఎక్కడున్నాయి వాడు అట్లనే ఎత్తుకుతాడు. డబ్బులు అవసరం ఉన్నాడు ఇంట్లో. ఈ డబ్బాలనే ఆ డబ్బాలనే అందులో సినిమాలలో ఎన్నిట్లో చూడలేము మనం. అందులో అన్నీ ఎత్తుకుతాడు వాడు. ఏనో కాడ దొరుకుతాడు, జేబులో పెట్టుకొని కథం అవతల గాయం. ఇది కూడా అదే కథ నడుస్తుంది ఇక్కడ.